ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? టీడీపీ అనుకుంటున్నా, చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉందని నేను అనుకుంటున్నా. ఓకే, ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే కొన్ని ఇంప్లిమెంట్ చేసిండు, కొన్ని పథకాలు కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే క్యాపిటల్ కూడా ఇంకా డిసైడ్ కాలేదు కదా, 3 క్యాపిటల్స్ అన్నాడు, ఏ ఒక్క క్యాపిటల్ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. హాయ్ అండి. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఆంధ్రాలో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అంటే రైతులకి, చదువుకున్న వాళ్ళకి అందరికీ డెవలప్మెంట్ చూపిస్తాడు, ఉపాధి కల్పిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు చూసారు కదా అతని పాలన, అప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు పాలన ఇంతకుముందు బాగుంది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు బాగుంది, మొన్న విభజన ఆంధ్రప్రదేశ్లో పాలన చేసినప్పుడు కూడా బాగుంది. ఓకే, సో మరి ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి పాలన అంత ఏం బాగాలేదండి. ఆయన పాలన అంతా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, రౌడీజము ఇలాంటివి చేసి ఆయన పాలన సాగిస్తున్నాడు. ఇంకా 2 నెలల్లో అయితే అది కూడా విముక్తి అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి. డెవలప్మెంట్ ఏం చేయలేదంటారా? డెవలప్మెంట్ చేయడం అంటే ఏం చేశాడని డెవలప్మెంట్ ఒక 10 మందిలో 3కి డబ్బులు ఇస్తాడు, పెన్షన్లు ఇస్తాడు, అవి ఇస్తాడు. మేము అందరికి ఇచ్చామని చెప్పుకునే రకం వాళ్ళు. అందరికీ లబ్ధి కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. జగన్ వచ్చాకనే విద్య, వైద్యం అన్నీ బాగున్నాయి. అవన్నీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే విద్య, వైద్యము అన్నీ చేశారండి. ఇప్పుడు వీళ్ళు చేయడంలో కొత్త ఏం లేదు. అవన్నీ ఇంతకుముందే చేశారు. వీళ్ళు ఇంకా దాన్ని భ్రష్టు పట్టించారు కానీ దాన్ని మెరుగుపరచలేదు. ఇంకా సచివాలయ వాలంటరీ సర్వీస్ ఎలా ఉందంటారు? ఎమ్మెల్యేలు ఎట్లా దోచుకుంటున్నారో వాళ్ళు కూడా సచివాలయంకి వచ్చిన ప్రతి ప్రజల్ని దోచుకొని పనులు చేయకుండా డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా. అలా ఉంది వాళ్ళకు. మరి జగన్ వై నాట్ 175 అంటున్నాడు కదా. ఆయనకి 175లో 17 వస్తే గ్రేట్ అండి రేపు రాబోయే ఎలక్షన్లో. మిగతావన్నీ టీడీపీ జనసేన కూటమికి వస్తాయని భావిస్తున్నాను. ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా 2 monthsలో, ఎవరు నెక్స్ట్ సీఎం ఉంటారు అనుకుంటున్నారు? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఎట్లా ఒక 100+ సీట్స్ వస్తాయి. ఎట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఆయన జనాలకు బాగా చేస్తున్నాడు, విద్యాపరంగా, వైద్యం పరంగా, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే వస్తారు అనుకుంటున్నాను. అంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలేదు అనేసి అంటున్నారు కదా. ఇచ్చిన హామీలు అంటే ఇచ్చిన ఒక 5 yearsలో అన్నీ చేయాలంటే కష్టమైంది. ఏదో ఒకటే ఒక మినిమం ఒక 2 terms గవర్నమెంట్ ఉంటేనే ఏదైనా చేస్తుంది. అట్లా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇట్లా 2 terms ఇచ్చాడైనా కొంచెం మంచిగానే చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లనే చేస్తే కొంచెం అన్నీ చేస్తాడని అనుకుంటున్నాను. ఓకే, ఏం నచ్చింది మీకు 5 సంవత్సరాల్లో ఆయన పాలనలో? విద్య, వైద్యం, అమ్మబడి అని, పెద్దవాళ్ళకి పింఛన్ల పరంగా కానీ, వాలంటరీ సిస్టమ్ అని, ఇంటింటికి డోర్ టు డోర్ సిస్టమ్ అని, ఏదైనా బియ్యమైనా సరుకులైన ఇంటి వద్దకే వస్తున్నాయి. అదొక పాలన బాగుంది అనేది. సో అంటే మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు కదా, సంపూర్ణ నిషేధం అన్నాడు. మద్యపానం నిషేధిస్తుంటే దశల వారీగా చేస్తున్నాడు. ఇప్పుడు టీడీపీ హయాంలో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా ఉండేది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వమే ఇట్లా దశల వారీగా పెంచుకుంటూ పోతే అందరికి కూడా తగ్గుతుంది రేటు అన్నట్టు, రేటు పెరుగుతుంది, ఇట్లా తగ్గుతుంది అన్నట్టు చూస్తున్నాడు ఆయన. సరే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా అని చెప్పాడు కదా. చేస్తా అన్నాడు కాబట్టి ఇంకో 5 years ఇస్తే ఆయన కొంచెం బాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను.